హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస రెసిపీస్. టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ అనపకాయ కుడుములని మనం చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చూడండి, మనం ఇవి చేసుకోవడానికి మిల్లుకెళ్ళి పిండి పట్టించాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కుడుములని ఇలా కొంచెం పల్లి నూనెతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ టేస్టీ రెసిపీని ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మీకు కూడా ఇవి ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చూడండి, ముందుగా నేను ఇక్కడ కేజీ అనపకాయని ఉల్చుకుంటే ఒక 2 గ్లాసెస్ గింజలు వచ్చాయి. ఇప్పుడు వీటిని ఇలా ఒక 80% ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఒక 2 గ్లాసెస్ అనపగింజలకి 4 గ్లాసెస్ రైస్ని కడిగి ఆరబోసుకున్నాను. చూడండి, వీటిని నానబెట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ 1-2 సార్లు కడిగి ఆరబోసుకుంటే సరిపోతుంది. వీటిని ఇలా కొంచెం తడిపోయేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని వీటిని ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీనిలోనికి మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి, 1 స్పూన్ సాల్ట్, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని అలాగే 1 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని దీన్ని ఇలా ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, దీన్ని ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకొని మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న అనపగింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనికి ఇలా మెంతాకు, కొత్తిమీరాకు, ఉల్లాకుని బాగా నీట్గా వాష్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసి వీటిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 1 కప్పు వరకు మెంతాకు, 1.5 కప్పు వరకు కొత్తిమీరని, 1/2 కేజీ ఉల్లికాడల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఉల్లికాడలు ఎక్కువగా వేసుకుంటే ఈ కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈ సీజన్లో అనపకాయతో పాటు ఇలా అన్ని ఆకుకూరలు దొరుకుతాయి కాబట్టి ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇలా మనము మిల్లుకెళ్ళి పిండి పట్టించాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే పిండిని ప్రిపేర్ చేసుకొని చేసేసుకోవచ్చు. చూడండి, వీటన్నింటిని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఇలా వాటర్ని కొంచెం వేడి చేసుకొని మరి ఎక్కువగా కాకుండా కొంచెం గోరువెచ్చగా చేసుకున్నా పర్వాలేదు. వీటిని ఇలా గోరువెచ్చని నీళ్ళతో పిండిని ఇలా తడుపుకోవాలి. చూడండి, మనకు ఇలా కుడుములు చేసుకోవడానికి వీలుగా పిండిని తడుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా ఇలా తడుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు టేస్ట్ చూసి కొంచెం ఏమైనా సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. నాకు మాత్రం ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఇప్పుడు వీటిని ఇలా కుడుములని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని నేను ఇక్కడ ఇలా ఇడ్లీ ప్లేట్స్లలో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ముందుగా వీటన్నిటికి కూడా ఇలా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని వీటిని ఇలా అరేంజ్ చేసి ఇలా ఇడ్లీ కుక్కర్లోకి కూడా కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని వీటిని పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత పెట్టి వీటిని ఒక 25-30 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 30 మినిట్స్ తర్వాత మనకు ఈ కుడుములు రెడీ అయిపోతాయి. చూడండి, మనం ఇలా ఇవి ఉడికాయో లేవో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. చూడండి, మనకు ఈ కుడుములు లోపల వరకు కూడా చాలా బాగా ఉడికిపోయాయి. మనకు చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ తెలంగాణ స్పెషల్ అనపకాయ కుడుములు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. వీటిని ఇలా కొంచెం పల్లి నూనెతో సర్వ్ చేసుకున్నామంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీకు కూడా నచ్చాయా? చూస్తుంటేనే తినాలనిపిస్తుందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.